ఆయన మాట్లాడి మీరు మాట్లాడి ఒక్క నిమిషం ఆయన మాట్లాడు. ఇప్పుడు నేనేమంటానంటే పశ్చాత్తాపడే వాళ్ళు అయితే ఇప్పుడు ఆమె ఏం మాట్లాడారు శ్రీరెడ్డి గారు, నేను నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను దృష్టిలో పెట్టుకొని నా వల్ల మా కుటుంబ సభ్యులు బాధపడకూడదని అని చెప్తున్నారే గాని నేను పొరపాటుగా ఈ మాదిరి మాట్లాడినాను, నాకు తప్పు అయిపోయింది, ఎవరైనా ఆడవారే ఆ విధంగా, నేను కూడా అమ్మాయినే, ఆడవారిని ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడకూడదు, నాకు తప్పు అయిపోయింది, నేను ఇంకెప్పుడు మాట్లాడను, నన్ను క్షమించండి అంటే అది పశ్చాత్తాపం అవుతుంది. కానీ నా కుటుంబం ఇబ్బంది పడుతుందని, నేను ఇబ్బంది పడతానని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ఇంకెప్పుడు ఇవన్నీ మాట్లాడను, నీకు సారి అంటే చేసేసిందంతా చేసేసి ఈరోజు సారీ అంటే పొడిచేసి రక్తం కారుతా ఉంటే తప్పు అయిపోయింది, సారీ నేను పొడి చేసినాను ఏమనుకోవద్దు అంటే వదిలేరనా? ఓకే, పోసాని గారు, పోసానికి ఇష్టమూర్తి మురళి కూడా ఏం మాట్లాడాడు, ఎన్ని మాట్లాడాడు అంటే ఈ రోజు ఆయన దగ్గరికి వచ్చింది కాబట్టి ఇబ్బంది పడతాం అనే ఉద్దేశంతో, అంటే నేను ఇంతసేపు మాట్లాడినేటివి ఇప్పటి వరకు అందరిని విమర్శించినటివి లేదు, వ్యక్తిగతంగా దూషించినటివి ఎవరైనా మనసును నొచ్చుకొని ఉంటే నాది తప్పైంది, నేను క్షమాపణ కోరుతున్నాను అంటే అది క్షమాపణ. అది ఆయన అది కూడా అడగట్లే. ఆయన ఏమడుగుతున్నాడు, నేను నా కుటుంబం ఇంకెప్పటికీ నా జీవితాంతం నా చివరి శ్వాస వరకే నా కుటుంబం కోసం నా బిడ్డల కోసం పనిచేస్తాను అంటే మీ బిడ్డల కోసమే మీరు పనిచేసేది, ఇంకోరు దానకర్ణులు కాదు, మీరు బయట వాళ్ళకి ఎవరు మీరు చేయరు, అది అందరికి తెలుసు. పోసాని మురళకృష్ణ ఎవరైనా ఎవరికైనా ₹1 ఇచ్చుంటాడా? కాబట్టి ఇప్పుడు చెప్తున్నారు ఇది పశ్చాత్తాపం కాదు. కాబట్టి నీళ్లు ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగక తప్పదు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే. ఓకే, సుజాత గారు ఏం పశ్చాత్తాపం అది అని మాట్లాడే పరిస్థితి, వాళ్ళని మరి భయపడతారా అరెస్టులు చేస్తారని? సార్ ఒక నిమిషం దాంతో పాటు ఇప్పుడు సుజాత గారు చెప్తున్నారు చంద్రబాబు గారు అవినీతి చేశారు, చంద్రబాబు నాయుడు మీడియాను అడ్డం పెట్టుకొని చూశాడు, అది ఇదని చెప్తున్నారు. మీరు వైసీపీ వాళ్ళు మీడియా లేదా సార్? సరే వదిలేయండి, ఇప్పుడు వీళ్ళకున్నది రోజు ఇదే పంచాయతీ. ఒక్క నిమిషం వదిలేయండి, వదిలేయండి. అవినీతి ఎవరు చేసినా అరెస్ట్ చేయాలండి. ఇంకా దానికి వెళ్తే మీది ఉందా అని ఎవరిది ఎంత పెద్దదున్నా చూపించుకోవాలి. ఇంక అన్ని లేనిపోయిన తలనొప్పులు. అదేనండి, అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఎందుకు మాకింత పెద్ద పెద్ద ఛానల్ ఉన్నాయని వీళ్ళు అంటారు, మీకున్నాయని వీళ్ళు అంటారు. ఇంకా అది ఎందుకు? దానివల్ల అవసరమైన ప్రజలకు తెలుసు కదా, ఓట్లు వేసే వాళ్ళకి ఎవరికే ఉందో తెలుసు. దాని గురించి మనం రోజు మీరు పంచాయతీ పెట్టుకోవడం ఎందుకు? రోజా గారి లిస్టు కావాలన్నారు కదా, నేను పంపిస్తా మీకు. ఏంటది? రోజా గారి అవినీతి సార్ వినండి సార్, వడమాలపేటలో ఎవరైతే రాజకీయ వాళ్ళకు ఇప్పుడు కొంతమందికి భూములు ఇస్తారు సార్, అంటే రాజకీయాల్లో ఇబ్బంది పడిపోయి, అంటే ఇప్పుడు కూడా ఇబ్బంది పడిన వాళ్ళు లేరులేండి, పూర్వకాలంలో ఇబ్బంది పడిన క్రైసిస్ కింద ఒక భూములు ఇస్తారు. ఆ భూమిని రూపాయికి దొబ్బేసి దాంట్లో లేఅవుట్లు వేసి ₹50,000 అంకణం అమ్ముతా ఉంది. ఈ డబ్బులు ఎక్కడి నుండి వచ్చింది సార్ నాకు తెలుసా? నేను ఆమెతో కూడా వెళ్ళిన వాడిని, ఆమెతో కూడా తిరిగిన వాడిని సార్. నేను ఆమెతో పాటు 4 సంవత్సరాలు సుజాత గారికి తెలుసో తెలియదు నాకు తెలియదు. నేను 4 సంవత్సరాలు ఆమెతో పాటు ఆమె ఎన్ని ఉండి తిరిగిన వాడిని. ఆమె ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలుసు, ఆమె ఎన్ని ఇబ్బందులు ఉన్నదో నాకు తెలుసు. కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చేపాటికి ఈ రోజు బెంజ్ కార్లు ఎలా కొనింది, ఎన్ని ఇండ్లు ఎలా కొనింది, ఈ డబ్బంతా ఎలా వచ్చిందో నాకు తెలుస్తా. సుజాతకి ఏం తెలుస్తుంది? సుజాత గారికి రోజన్ గురించి ఏం తెలుస్తుంది? నాకు తెలుసు. నేను అనుచరుడు. నేను చెప్తున్నా, ఈ రోజు ₹100 కోట్ల ఆడుదాం ఆంధ్రాలో ఆడేవాళ్ళు లేకుండా ఈమె ఆడి 100 కోట్లు అవినీతి చేసింది సార్. ఈ అవినీతి డబ్బు కక్కిస్తాం, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ లేదు మాట్లాడేసి పోతా ఉంటే జరిగిపోతుంది. సుజాత గారు ఆయన 4 సంవత్సరాలు ఆమెతో అనుచరుడిగా తిరిగారట, పక్క ఆధారాలని చెప్తున్నారు. ఒకటండి, అనుచరుడుగా తిరిగితే అది వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అభిమానంతో
లేకపోతే పార్టీ సిద్ధాంతాలు నచ్చో, లేకపోతే వైఎస్ఆర్ సిపిలో కాదమ్మా, తెలుగుదేశం పార్టీలో చెప్తున్నారు వాళ్ళు. తెలుగుదేశంలో వైసీపీలో కాదు, వైసీపీలో కాదు. నేను వైసీపీలో తిరగలా, తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో తిరిగా. నాకు అవకాశం ఇవ్వండి. మాట్లాడండి. ఒకటి వర్మ గారు, ఈరోజు కోర్టుల్ని ఈరోజు వర్ర రవీంద్ర అనేటువంటి వ్యక్తి మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి దాని మీద తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి హింసించి 3rd డిగ్రీ పెట్టి ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెడితే ఈ రోజు హైకోర్టు కూడా పోలీసుల్ని ప్రశ్నిస్తుంది వీళ్ళు చేసినటువంటి ఈ హింసించే కార్యక్రమానికి. ఈ రోజు డిబేట్లలో మాట్లాడుతుంటే జనసేన నాయకులు బెదిరిస్తున్నారు, తర్వాత మీరు ఉంటారో లేదో అని చెప్పి. ఆ బెదిరింపుకి నేను వెళ్ళి ఇప్పుడు కేసు పెట్టొచ్చు ఆవిడ మీద. అర్థమైందా? అందరికీ రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు టాక్ అనేది ఉంటుంది. చూపించమంటే చూపించాక బెదిరించడానికి నువ్వెవరు నన్ను బెదిరించడానికి? అసలు నేను బెదిరించట్లేదు. పిల్ల ప్లేయర్ అనేటువంటి వ్యక్తి మీద, నందిగాం సురేష్ అనేటువంటి మాజీ ఎంపీ మీద 2020లో రాయి తగిలి చనిపోయినటువంటి